పోలవరం జిల్లా చింతూరు మండలంలోని మోతుగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న ప్రముఖ పొల్లూరు జలపాతాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా మారింది. దీంతో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సందర్శకులకు అనుమతి నిలిపివేశారు. అయితే నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లక్కవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నానాజీ తెలిపారు. వర్షాలు తగ్గి జలపాతం వద్ద నీటి ప్రవాహం సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే పర్యాటకులను తిరిగి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్కవరం రేంజ్ మోతుగూడెం పరివాహక ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు విజ్ఞప్తి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పొల్లూరు వాటర్ఫాల్లోని నీటి స్థాయి ఉధృతంగా పెరిగి ప్రమాద స్థాయికి చేరుకోవడం వల్ల పర్యాటకుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని 2-3 రోజులు వాటర్ఫాల్ను మూసివేయడం జరుగుతుంది. మరలా వర్షాలు తగ్గి నీటి ఉధృతి తగ్గేంత వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఫారెస్ట్ రేంజ్ తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి భాకరాపేట ఘాట్ రోడ్డుపై ఓ 20 చక్రాల భారీ లారీ అదుపు తప్పి లోయలో పడింది. టైర్ పేరడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో లారీలో ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఘటనాస్థలంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లుగా సమాచారం. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ లోయలో పడిపోవడంతో ప్రమాద తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. లారీలో ఉన్నవారి సంఖ్య, ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, గాయపడిన వారి పరిస్థితిపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడి కానున్నాయి.